స్టూడెంట్స్ అందరూ ఒకసారి కాన్సన్ట్రేటెడ్గా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ abacusskills.com అని మీరు టైప్ చేయాలి గూగుల్ క్రోమ్లో ఈ విధంగా. ఓకే, ఒకసారి చేసిన తర్వాత మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరేం చేయాలంటే, మీరు ఇంకా రిజిస్టర్ అవ్వలేదు కాబట్టి ఫస్ట్ ఇక్కడ కింద రిజిస్టర్ అని క్లియర్గా ఉంది, మీరు ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేయగానే మీకు ఇట్లాగా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో నేము, ఈమెయిల్ అడ్రస్సు, స్కూల్ పేరు, మీరు ఏ క్లాసు, సెక్షను, పాస్వర్డ్, కంట్రీ, ఫోన్ నెంబరు, సిటీ ఇవి అడుగుతుంది. మీరు ఈ డీటెయిల్స్ ఇవ్వాలి. నేను ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను, చూడండి. ఫస్ట్ పేరు ఎంటర్ చేయండి. ఓకే, ఆ తర్వాత ఈమెయిల్, కరెక్ట్ ఈమెయిల్ ఐడి మీరు ఎంటర్ చేయాలి. జీమెయిల్ ఐడి మీది ఏదైతే కరెక్ట్ ఉంటుందో అది మాత్రమే ఎంటర్ చేయాలి. వేరేది స్పెల్లింగ్ తప్పు ఉండకుండా చూసుకోండి. కరెక్ట్ జీమెయిలే మీరు ఎంటర్ చేయండి. ఓకే, ఎందుకంటే ఈ జీమెయిల్ ఐడికి మీకు ఓటీపీ వస్తుంది. అది వెరిఫై అయితేనే మీరు డిజిటల్ టూల్, అబాకస్ టూల్ అనేది యాక్సెస్ చేయగలుగుతారు. ఓకే, నేను ఒక స్కూల్ పేరు ఇస్తున్నాను, వికాస్ స్కూల్. ఓకే, సో నేను 5th గ్రేడ్, నా సెక్షన్ ఏ. ఓకే, ఇప్పుడు పాస్వర్డ్ వచ్చేటప్పుడు ఫస్ట్ ఒకటి క్యాపిటల్ లెటర్ ఇవ్వాలి, ఆ తర్వాత మిగిలినవి స్మాల్ లెటర్స్ ఇస్తూ ఏదైనా ఒక నెంబర్ ఇవ్వండి. సో పి క్యాపిటల్ ఇచ్చాను, నేను పాస్వర్డ్ అనేది ఒకటి పెట్టుకుంటున్నాను. నెంబర్ ఒకటి ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు సేమ్ అదే పాస్వర్డ్ ఇంకొకసారి రీటైప్ చేయండి. సో పాస్వర్డ్ మర్చిపోకుండా ఎక్కడన్నా రాసి పెట్టుకోండి, గుర్తు పెట్టుకోండి. ఓకే, నా కంట్రీ కోడ్ అంటే ఇండియా వస్తుంది. మీ నెంబర్ ఇవ్వండి, 739. మీరు ఫోన్ నెంబర్ ఇవ్వకపోయినా పర్వాలేదు, బట్ మీ టౌన్, సిటీ ఏదైతే అది ఒకసారి క్లియర్గా పెట్టండి. ఒకసారి మీరు డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసారా లేదా అనేది చెక్ చేసుకోండి. ఫుల్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, స్కూల్ నేమ్, గ్రేడు, మీ సెక్షను, పాస్వర్డ్స్ అండ్ ఫోన్ నెంబర్ కంపల్సరీ కాదు, బట్ ఇస్తే ఓకే, అండ్ సిటీ, టౌన్. సో క్రియేట్ అకౌంట్ కొట్టండి. మీకు క్రియేట్ అకౌంట్ చేయంగానే మీకు ఈ విధంగా ఒక పేజ్ వస్తుంది. We have sent a 6-digit OTP to your mail address. Please verify to complete registration. ఈ పైన గ్రీన్ బాక్స్ లో కనబడుతుంది కదా. ఇప్పుడు మీరు ఏదైతే ఈ ఈమెయిల్ ఐడి ఇచ్చారో దానికి ఒక ఓటీపీ వచ్చి ఉంటుంది, వెళ్ళి మనం దాన్ని చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను నా జీమెయిల్కి వెళ్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ జీమెయిల్లో డిజిటల్ అబాకస్ టూల్ అని ఉంది, దీనికి ఈమెయిల్ వచ్చి ఉంటుంది. ఒకవేళ కానీ మీకు ఇన్బాక్స్ లో కానీ మీకు రాలేదు అంటే, మెయిల్ ఓటీపీ డిజిటల్ అబాకస్ టూల్ అనే మెయిల్ రాలేదంటే, మీరు ఇక్కడ పైన లెఫ్ట్ లో 3 డాట్స్ ఉన్నాయి కదా, అది క్లిక్ చేయండి. కిందకి వెళ్తే ఇక్కడ స్పామ్ అని ఉంటుంది, SPAM, చూసారా? ఇదిగో ఇది, దీన్ని కొడితే ఇక్కడన్నా మీకు మెయిల్స్ వచ్చి ఉంటాయి. చూసారా, ఇంతకు ముందు నాకు ఇక్కడ కూడా ఒకటి మెయిల్ వచ్చింది ఇక్కడ. ఓకే, సో మీకు నాకు ఇప్పుడు ఇన్బాక్స్ లో వచ్చింది కాబట్టి, కొంతమందికి ఇన్బాక్స్ లో వస్తుంది, కొంతమందికి స్పామ్ లో వస్తుంది. అది క్లియర్ గా చెక్ చేసుకోండి. ఇదిగోండి, నాకు ఓటీపీ వచ్చింది 098078. ఒకసారి ఇచ్చిన తర్వాత ఓటీపీ ఇవ్వంగానే మీకు ఈ విధంగా స్క్రీన్ కనబడుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇది డిజిటల్ అబాకస్. ఇక్కడ మనము అబాకస్ అనేది నెంబర్ ఆఫ్ రాడ్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. 5 రాడ్ కావాలంటే 5 రాడ్ పెట్టుకోవచ్చు.
7 రాడ్ కావాలంటే 7 రాడ్ పెట్టుకోవచ్చు. బట్ ఇదైతే బాగుంటుంది. ఇంకా పెద్దది ఏదన్నా మీరు పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు. బట్ ఈ బ్లూ ఏదైతే ఉందో ఇది మీరు దీన్ని డ్రాగ్ చేసుకోవాలి. సో ఈజీగా ఉండడానికి 7 రాడ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మీరు ఏ క్లాస్ బుక్ ఫాలో అవుతుంటే ఆ క్లాస్ బుక్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ లెవెల్ అని కనబడుతుంటుంది మీకు. ఈ లెవెల్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకోండి. మీరు లిటిల్ స్టార్స్ అయితే లిటిల్ స్టార్ క్లాసిక్ సెలెక్ట్ చేసుకోండి. అదే రైజింగ్ స్టార్స్ అయితే రైజింగ్ స్టార్స్, ఎవాల్వింగ్ స్టార్స్ క్లాసిక్ అయితే ఎవాల్వింగ్ స్టార్స్ క్లాసిక్. ఓకే, మీరు ఏ బుక్ ఫాలో అవుతుంటే ఆ బుక్ ని సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవాల్వింగ్ స్టార్ క్లాసిక్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు పక్కన టెక్నిక్స్ అనే ఆప్షన్ ఉంది. ఈ టెక్నిక్స్ లోకి వెళ్ళి ఈ టెక్నిక్స్ మీరు ఏదైతే క్లాస్ రూమ్ లో కంప్లీట్ చేశారో దాన్ని ఇక్కడ ప్రాక్టీస్ చేయాలి. ఇది అబాకస్ ప్రాక్టీస్ టూల్. ఓకే, సో నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. 5 కాంప్లిమెంట్స్ అడిషన్ ఆఫ్ 1. సో ఇప్పుడు నేను స్టార్ట్ ప్రాక్టీస్ అని కొట్టాను. ఇట్లా స్టార్ట్ ప్రాక్టీస్ అని చేయగానే నాకు ఇక్కడ కింద చూసారా సమ్స్ వచ్చినాయి. ఓకే, ఇప్పుడు ఈ సమ్స్ ని నేను అబాకస్ మీద చేసి కింద ఆన్సర్ వేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సమ్ తీసుకుందాం. 50 14 ప్లస్ 21 ప్లస్ 20 ప్లస్ 1 ప్లస్ 1 అంటే ఏంటి? ప్లస్ 5 మైనస్ 4. సో ఆన్సర్ ఈస్ 85. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చేయాలంటే ఈ రీసెట్ బటన్ నొక్కితే బీట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. ఆ తర్వాత 23 ప్లస్ 1 ప్లస్ 1 23 ప్లస్ 1 అగైన్ ప్లస్ 1 ప్లస్ 5 మైనస్ 4. సో ద ఆన్సర్ ఈస్ 25. Reset. Next problem. 59 minus 5 plus 1. 59 minus 5 plus 1. Plus 1 is nothing but plus 5 minus 4. So the answer is 55. Okay. Reset. Next problem. 54 plus 21 plus 20 plus 1 plus 5 minus 4 plus 13 plus 10 plus 3 88. So the answer is 88 is the answer. Okay, so clear abacus, reset. Next problem. 24 plus 21 24 plus 21 plus 20 plus 1 plus 5 minus 4. ఆ తర్వాత minus 35 minus 30 minus 5. So the answer is 10. ఓకే, ఒకసారి ఈ 5 సమ్స్ మీరు ఆన్సర్ చేసిన తర్వాత సబ్మిట్ ఆన్సర్స్ అని ఏదైతే గ్రీన్ బటన్ ఉందో దాన్ని ప్రెస్ చేయండి. సో ఇక్కడ మీకు క్లియర్ గా ఎన్ని సమ్స్ రైట్ ఎన్ని సమ్స్ రాంగ్ చేశారనేది క్లియర్ గా చూపిస్తుంది. సో మనము ఈ సమ్స్ అన్ని క్లియర్ చేసాము. ఇప్పుడు మీరు గమనించండి, ఇక్కడ మీరు ఈ సమ్స్ 5 సమ్స్ మీరు ఎంత టైంలో చేశారు? 2 minutes 25 seconds. ఇక్కడ చూసారా టైమర్ ఉంది. 2 minutes 25 seconds లో చేశారు. యాక్యురసీ పైన చూస్తే ఇంకొక స్ట్రిప్ లో క్లియర్ గా కనబడుతుంది. క్యుములేటివ్ యాక్యురసీ 100%. దిస్ అటెంప్ట్ 5/5, క్యుములేటివ్ 5/5. అంటే మీరిప్పుడు మీ యాక్యురసీ పర్సంటేజ్ కూడా తెలుస్తుంది. అలాగే మీరిప్పుడు ఇంకోసారి ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారు. సో కింద మోర్ ప్రాక్టీస్ అనే బటన్ ఉంది కదా, దాన్ని మీరు కానీ ప్రెస్ చేస్తే మళ్ళీ ఫ్రెష్ గా సమ్స్ వచ్చేస్తాయి. ఓకే, మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 54 54 plus 1 plus 5 minus 3 minus 5 minus 4 plus 3. Answer 58. ఓకే, సో నేను ఇప్పుడు మీకు అర్థమైంది కదా, నేను ర్యాండమ్ గా ఆన్సర్స్ వేసేస్తాను. కొన్ని రైట్ కొన్ని రాంగ్ వేస్తాను. చూద్దాము ఎలా వస్తుంది మీకు కూడా ఒక ఐడియా కోసము.
ఓకే, ఇప్పుడు నేను ఇవన్నీ ఆన్సర్స్ చేశాను. ఇప్పుడు నేను సబ్మిట్ ఆన్సర్స్ కొట్టాను. చూసారా, వీటిల్లో 3 రైట్ 2 రాంగ్. సో అగైన్ మీరు ఏం చేయొచ్చు అంటే ఎందుకు రాంగ్ పోయిందని చెప్పి మళ్ళీ అబాకస్ రీసెట్ చేసి మళ్ళీ ఫ్రెష్ గా చేయొచ్చు. ఇలా మీరు ఎన్నిసార్లన్నా చేయొచ్చు ప్రాక్టీస్ ఇదే టెక్నిక్ లో 5 కాంప్లిమెంట్స్ అడిషన్ ఆఫ్ 1. అలా కాకుండా నేను ఇంకొక టెక్నిక్ యూజ్ చేయాలి అనుకుంటే దెన్ యూ సెలెక్ట్ 5 కాంప్లిమెంట్స్ అడిషన్ ఆఫ్ 2. అలా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇప్పుడు మీరు చూడండి, ఈ 5 ప్రాబ్లమ్స్ ని మీరు ఎంతసేపట్లో చేశారు? 44 సెకండ్స్ లో చేశారు. సో మీకు మీ యాక్యురసీ లెవెల్ చూసారా, 80%కి వచ్చేసింది. ఓకే, సో మొత్తం క్యుములేటివ్ ఇంతకు ముందు 5 చేశారు, ఇప్పుడు 5 వచ్చినాయి. అవుట్ ఆఫ్ 10 మీరు 8 కరెక్ట్, అంటే 80% ఈజ్ ద యాక్యురసీ లెవెల్ ఉన్నారు మీరు. అది కూడా టైము ఇక్కడ 44 సెకండ్స్ లో చేశారు, ఇంతకు ముందు 2 minutes 25 సెకండ్స్ లో చేశారు. ఈ విధంగా మీరు మల్టిపుల్ టైమ్స్ ఆ డిజిటల్ అబాకస్ ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే ఇంట్లో ఒక 10 నిమిషాల పాటు రోజు దీన్ని ఓపెన్ చేసి ప్రాక్టీస్ చేస్తే మీరు పర్ఫెక్ట్ అవుతారు. ఓకే, నెక్స్ట్ మీకు లెవెల్ సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్, ఆ తర్వాత టెక్నిక్ సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ ప్రాక్టీస్ అని కొట్టంగానే మీకు ఈ విధంగా సమ్స్ వస్తాయి. ఓకే స్టూడెంట్స్, సో మీరు ఒకసారి అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత పైన టాప్ రైట్ సైడ్ లో లాగౌట్ బటన్ ఉంది చూసారా, ఆ బటన్ ని మీరు ప్రెస్ చేశారంటే మీరు సెషన్ నుంచి లాగౌట్ అయిపోతారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ ఈమెయిల్ ఐడి గుర్తుపెట్టుకోవాలి, పాస్వర్డ్. ఆ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి మీరు లాగిన్ అయిపోవచ్చు. మళ్ళీ ఒకసారి ఎగ్జాంపుల్ చూపిస్తాను. నేను ఏ ఈమెయిల్ ఐడి, ఈ ఈమెయిల్ ఐడి ఇచ్చాను, పాస్వర్డ్ ఇందాక పెట్టిన పాస్వర్డ్ సేమ్ అదే యూజ్ చేస్తున్నాను. ఆ పాస్వర్డ్ ఇవ్వగానే చూసారా, మళ్ళీ పాస్వర్డ్ ఇవ్వగానే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇవ్వగానే మళ్ళీ నేను లాగిన్ అయిపోయాను. సింపుల్, ఇదే ప్రాసెస్. స్టూడెంట్స్ అందరూ మీరు ప్రతిరోజు డైలీ ఒక 10 నిమిషాలు 15 నిమిషాల పాటు ఇది ప్రాక్టీస్